హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏకేఎస్ గేర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ అంటే ఇవాల్టి వీడియోలో మనం కార్ డ్రైవింగ్ చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా నేర్చుకోబోతున్నాము. నిమిషాలు 20 నిమిషాలు అని చెప్పేసి మీరు టైటిల్స్ థంబ్నెయిల్స్ చూసే ఉంటారు. కాకపోతే మనం అట్లా కాదనమాట. కొంచెం వెరైటీగా ఉంటుంది. డ్రైవింగ్ నేర్చుకుంటే జీవితంలో మర్చిపోకూడదనమాట. అట్లుంటది మనతోని. సో మనం ఈరోజు ఏ బండిలో అంటే ఇప్పుడు పెద్ద కార్లో నేర్చుకున్న వాళ్ళు చిన్న కారు తోలలేరు, చిన్న కారు నేర్చుకున్న వాళ్ళు పెద్ద కారు తోలలేరు. కాబట్టి ఈరోజు నేను చిన్న వెహికల్ గురించే మీకు మనము స్టార్టింగ్ అంటే ఇప్పుడు మనం కారు నడిపే కంటే ముందు మనం కార్ని ఎలా అబ్జర్వేషన్ చేసుకోవాలి, అంటే కార్ని మన మైండ్లో ఎలా ఎక్కించుకోవాలి, అంటే ఇప్పుడు మనం బయట నుండి కార్ నేర్చుకున్నామంటే లోపల కూర్చున్న తర్వాత కూడా చాలా మీకు ఈజీగా మీ కార్ డ్రైవింగ్ అనేది మీరు చాలా ఈజీగా చేయొచ్చు. ప్రో డ్రైవ్ లాగా మీరు మీ కార్ని మీ మైండ్లో ఫిక్స్ చేశారంటే ఆటోమేటిక్గా మీ కార్లో కూర్చున్న వెంటనే మీ కార్ మీ సరౌండర్లో అంటే మీ హ్యాండ్ ఓవర్లో కార్ ఉంటుందన్నమాట. అలాగా నేను మీకు ఈరోజు డ్రైవింగ్ నేర్చుకోబోతున్నాను. అయితే ఇప్పుడు మనము మన కార్ని అబ్జర్వ్ చేసుకోబోతున్నాము, అంటే ఇప్పుడు మనం కార్ని మన మైండ్లో ఎక్కించుకోబోతున్నాము. అంతకంటే ముందు నేను మీకు ఇట్లా డైరెక్ట్గా చెప్తే అర్థం కాదనమాట. ఎందుకంటే 10 నిమిషాల డ్రైవింగ్లో 20 నిమిషాల డ్రైవింగ్లో మీరు నేర్చుకున్నారు, చూసినారు, కొన్ని వందల వీడియోస్ అయిపోయినాయి. కాకపోతే ఈ వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది. మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. అందులో నాతో పాటు నా ఫ్రెండ్ హుసేన్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. డ్రైవింగ్ నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను నా ఫ్రెండ్కు డ్రైవింగ్ ఎలా నేర్పిస్తాను, అలాగే మీరే నా ఫ్రెండ్ అనుకోండి. నేను మీకు కూడా ఇదే స్థానంలో మన హుసేన్ గారి స్థానంలో మీరున్నారనుకోండి. మీరు డ్రైవింగ్ నేర్చుకోబోతున్నారు. ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాము. నేను డ్రైవింగ్ నేర్చుకునే కంటే ముందు మనం కార్లో కాకుండా కారు బయట నుండి డ్రైవింగ్ అయితే నేర్పిస్తాను. ఫస్ట్ మనం స్టీరింగ్ పైన కూర్చొని అన్నీ చెప్పి మాట్లాడే కంటే ముందు మనం కారు బయట ఉండి మనం కార్ని అర్థం చేసుకోవాలి. లోపల కాకుండా బయట చూపిస్తాను అని చెప్పినా కదా. బయట ఏం చూసుకోవాలి అంటే మనము సైడ్ మిర్రర్ గురించి మనం తెలుసుకోవాలి. అండ్ వచ్చేసి మనము మన వెహికల్ లెంత్ ఎలా ఉంది, అంటే ఇప్పుడు మనము కార్లో ఇప్పుడు స్టీరింగ్లో కూర్చుంటాము, ఇక్కడ స్టీరింగ్ ఉంటుంది. ఇక్కడ మనం డోర్ తెరిస్తేనే మనం కార్లో కూర్చుంటాం కదా. అంతకంటే ముందు మనకి ఫ్రంట్ ఎంత లెంత్ ఎక్కువ ఉంది, మనం ఎక్కడన్నా టూ వీలర్ ఏదన్నా ఆపోజిట్లో ఉన్నప్పుడు మనం ఎక్కడన్నా ఆపాలి, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎక్కడన్నా ఆపాలి అని అన్నప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి. మన కార్ మార్జింగ్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ నుండి ఇక్కడ చూడండి. ఫస్ట్ ముందుగా ఇట్లా మనం కార్ బ్యాక్ సైడ్లో నిలబడి మన కార్ సైజు అంటే మన కార్ లెంత్ ఎలా ఉంది, ఎంతలో ఉంది అనేది మనం ఫస్ట్ మన మైండ్లో గమనించుకోవాలి. ముందుగా ఒకసారి 2 సార్లు ఇట్లా మనం మన కార్ దగ్గరికి వచ్చి ఫ్రంట్ నుండి బ్యాక్ సైడ్ వచ్చినాం. మనకి ఇప్పుడు బ్యాక్ నుండి ఫ్రంట్ వరకు అర్థమైంది. ఇప్పుడు ఫ్రంట్ అంటే ముందు నుండి మనకు బ్యాక్ సైడ్ ఎంత దూరం ఉంది అనేది మన మైండ్లో మనం ఫిక్స్ చేసుకున్నాం అన్నట్లయితే మనకు మన కారు మొత్తం మన అబ్జర్వేషన్లోనే ఉంటుంది. సరే, ముందైతే మీరు మీ ఫ్రంట్ బ్యాక్ మీ కార్ అబ్జర్వేషన్ చేసుకోండి. అంటే మీ కార్ ఎంత లెంత్ ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు నేను నేర్పించబోతున్నా మీ కార్ వచ్చేసి మనకి వ్యాగ్నర్ అనమాట. వ్యాగ్నర్ లెంత్ ఎంత ఉంది ఏంటి అనేది మనం కార్ ముందు వెనక వెళ్ళి ఒక రౌండ్ అయితే చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి. అట్లయితే ముందు నేను చెప్తున్నాను కదా. ఇట్లా అడుగులు వేసుకున్నారంటే ఇప్పుడు మనం స్టీరింగ్ నుండి ఇక్కడ వరకు మనకి మన చేతులు చాపినంత ఉంటుంది. కాబట్టి ముందుగా అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనం ఎక్కి కూర్చునే ప్లేస్ అనమాట. ఇది అంటే ఇప్పుడు మన డ్రైవర్ సీట్. ఇది ఇప్పుడు మనం కార్లో ఎక్కి కూర్చున్నాము అంటే ఇప్పుడు మనం డోర్ తెరిచిన తర్వాత కార్లో కూర్చుంటాము. ప్రతి ఒక్కరు కూర్చుంటారు. మీరు కూడా కూర్చోవాల్సిందే. కూర్చున్న తర్వాత మనం ఏం చేయాలి అనేది ఎవరికి అర్థం కాదు. అంతకంటే ముందు మనము కొన్ని బేసిక్స్ ఐటమ్స్, అంటే నేను స్టీరింగ్ కావచ్చు, ఎక్సిలరేటర్ కావచ్చు, బ్రేక్ కావచ్చు, క్లచ్ కావచ్చు, ప్రతి ఒక్కటి నేను మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ముందైతే మనం కార్లో కూర్చున్నాము అని అంటే ఇప్పుడు మన కార్ సీటు అండ్ స్టీరింగ్ మనకి దూరంగా ఉంది. కాబట్టి మనం కార్ సీట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్లో స్టార్టింగ్లో సీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు ఒక స్టాండ్ ఉంటుంది. ఇది ఇక్కడ ఒక రాడ్ అనేది ఉంటుంది. అండ్ బ్యాక్ మూవ్ కావడానికి ఇలా ఇక్కడ ఒక రాడ్ అనేది ఇచ్చింటారు. కాబట్టి మనము ఈ రాడ్ని ఇలా పైకి ప్రెస్ చేసి పెట్టుకున్నామంటే బ్యాక్ ఫ్రంట్ వెళ్ళిపోతుంది. మనకు తగ్గట్టు మనము అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవాలంటే కొందరు ఏం చేస్తారు తెలుసా, ఇలా పెట్టుకొని ముందరకు వచ్చేసింటారు. ఇట్లా హ్యాపీ బర్త్డే టు యూ అని తోలుతుంటారు. అలా కాకుండా మనం మన స్టీరింగ్ అండ్ మన సీటు కంఫర్ట్, అంటే మనకు కంఫర్ట్ జోన్లో మనం ఉండాలి ఎప్పుడైనా కానీ. చూడండి హుసేన్ గారు, మీరు కూడా ముందుగా చూడండి. మనం కార్లో ఎక్కినామంటే కార్లో ఎప్పుడైతే మనం కూర్చుంటామో అప్పుడు మనం స్టార్ట్ ఇంకా కార్ దొరికింది. తాళం తీసేసుకొని ఇంకా జోయిలో తాళం తీసేసి తాళం తీసి ఆన్ చేసి గేర్ వేసి ఎక్కడోనో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతుంటాము. అలా కాకుండా మనం ప్రశాంతంగా కార్లో కూర్చున్నామంటే మన సీట్ అనేది ఇక్కడ 2
షోల్డర్స్ ఉన్నాయి కదా, సో ఈ షోల్డర్స్ అనేది మన సీట్కి తగులుకోవాలి. అంటే ఇలా మనం షోల్డర్స్కి ఆనుకునేలాగా మనం కూర్చోవాలి. ఓకే రైట్. సో కూర్చున్న తర్వాత ఇప్పుడు మన స్టీరింగ్ అనేది కొందరు ఇలా పట్టుకుంటారు, కొందరు ఇలా పట్టుకుంటారు. చూస్తున్నారా వసంత్ గారు? సో కొందరు ఇలా పట్టుకుంటారు, కొందరు ఇలా పట్టుకుంటారు. అలా కాకుండా మనము స్టీరింగ్, ఇప్పుడు మన స్టీరింగ్ 2 టైర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం చూసుకున్నప్పుడు, సో స్టీరింగ్ అనేది పట్టుకోవడం కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో మీరు ఛానల్లో ఉంది, ఎవరైనా కొత్తగా ఛానల్లో విజిట్ చేసినట్లయితే సో మీరు ఆ వీడియో లింక్ ఇక్కడ నేను పైన ఐ బటన్లో ఇస్తాను, చూడొచ్చు. ముందుగా మనం స్టీరింగ్ అనేది ఎలా పడితే అలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు, అలా ఇలా కాకుండా ఇక్కడ మీరు స్టీరింగ్ అనేది ఇక్కడ పట్టుకున్నారంటే సో 2 టైర్లు మీ మైండ్లో ఉంటాయి. అంటే మీ చేతిలోనే 2 టైర్స్ ఉంటాయి. సో మీరు రైట్ కట్ చేసిన టైర్ మీకు రైట్ సైడ్ టైర్ మీ చేతిలోనే ఉంది. అది లెఫ్ట్ కట్ చేశారంటే లెఫ్ట్ సైడ్ టైర్ కూడా మీ చేతిలోనే ఉందని అర్థం చేసుకోవాలి. అర్థమైందా హుస్సేన్ సార్ గారు? స్టీరింగ్ పట్టుకున్నామంటే ఇక్కడ రైట్ సైడ్లో రైట్ టైర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ టైర్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనము స్టీరింగ్ అండ్ టైర్లు అబ్జర్వేషన్ అయింది. అండ్ ఆ తర్వాత మనకు సీట్ గురించి కూడా తెలుసుకున్నాము. సో సీటు మనకు 2 షోల్డర్స్ ఆనుకునేలాగా ఉండాలి. అంటే మనము ఇలా కూర్చొని డ్రైవింగ్ చేయాలి, ఇట్లా స్టీరింగ్ పట్టుకోవాలంటే కాదు. కాబట్టి మనము ఫ్రీగా అంటే కంఫర్ట్ జోన్లో కంఫర్ట్లో కూర్చోవాలి. మనం కంఫర్ట్గా కూర్చోవాలి. మనకు క్లచ్ అందట్లేదు, బ్రేక్ అందట్లేదు అన్నప్పుడు కొద్దిగా సీట్ అనేది ముందుకు వేసుకొని, ఎక్కువ ముందుకు వేసుకుంటే కూడా సో మనం డ్రైవింగ్ చేయలేము. కాబట్టి మనకు తగ్గట్టు అంటే మీ సైజుకు తగ్గట్టు మీరు సీట్ని కంఫర్ట్ జోన్లో మీ హైట్ని బట్టి సో మీరు అనేది సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మెయిన్ ఫోకస్ ఏంటంటే మనం స్టీరింగ్ గురించి ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టీరింగ్ అయితే ఎలా పట్టుకోవాలని తెలుసుకున్నారు. సో మనం స్టీరింగ్ ఇప్పుడు నేను మీకు హుస్సేన్ గారిని కార్లో కూర్చోబెట్టి సో మీకు డ్రైవింగ్ ఎలా చేస్తారు ఒక కొత్తగా నేర్చుకునే వారికి సో డ్రైవింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ ట్రిక్స్ అనేది నేను మీకు చెప్తాను. సో ముందుగా మనం తాళం ఆన్ చేసే కంటే ముందు మనకి ఇక్కడ ఇది ఎక్సిలేటర్, అంటే ఎక్సిలేటర్. సో ఇది ఎక్సిలేటర్ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్రేక్. ఓకే, బ్రేక్. ఇది వచ్చేసి క్లచ్. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో మీరైనా జాగ్రత్తగా వినండి. 10 నిమిషాల్లో అయితే నేను డ్రైవింగ్ నేర్పించట్లేదు. సో నా దాంట్లో ఇంకా 2-3 వీడియోస్ కానీ వస్తాయి. కూల్గా చూడండి, బాగా నేర్చుకోండి, సేఫ్గా ఉండండి, సేఫ్ డ్రైవింగ్ చేసుకోండి. అయింది బ్రో, స్పీడ్ బెల్ట్ వెళ్ళలేదు అది ఇది అని అంటారా? సో ఇప్పుడు నేను మీకు డ్రైవింగ్ నేర్పిస్తున్నాను కాబట్టి పెట్టుకుంటాను, చూపిస్తాను, మీరు కామెంట్ అయితే చేయకండి. సో మనం ముందుగా అయితే మనం స్పెసిఫికేషన్స్ చెప్తున్నాను నేను. ఆల్రెడీ అయితే జాగ్రత్తగా వినండి. సీట్ బెల్ట్ పెట్టుకుంటాం కాదనట్లేదు. ఇప్పుడు స్టార్టింగ్లోనే సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలంటే కొందరు కొత్త వాళ్ళు నేర్చుకోలేరు. కాబట్టి నేను ఏం చెప్పినా మీకు, షోల్డర్స్ మనకు ఆనుకునేలాగా మనం ఫ్రీగా స్టీరింగ్ని పట్టుకునేలాగా ఇలా ఉండాలి. మన హ్యాండ్ ఇలా కాకుండా, ఇలా ముందు కాకుండా ఇలా దూరం ఉన్నామంటే సీట్ బెల్ట్ అనేది ఇలా వేసుకొని, సో ఇక్కడ క్లిప్ ఉంటుంది కదా, మీకు తెలుసు సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలని. సో ఇక్కడ మనకి ప్రెస్ ఉంది, ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, సో సీట్ బెల్ట్ గ్యాప్ అనమాట. దీంట్లో సీట్ బెల్ట్ అనేది ఫిట్ చేసేసి సో మనం ఎప్పుడైతే రెడీ అయిపోయినాం డ్రైవింగ్కి, సో ముందుగా ఇది క్లచ్, బ్రేకు, ఎక్సిలేటరు, బ్రేకు, క్లచ్. ఆ తర్వాత వచ్చేసి గేర్లు చూపిస్తాం. ఇది వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రివర్స్. కాబట్టి ఇవి మీకు అర్థం కాలేదు గేర్లు ఇంకా అన్నప్పుడు మనము ఫస్ట్ వేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో ఒత్తి పైకి ఒత్తాలి. అసలు గేర్లు ఎలా వేయాలని చెప్పేసి నేను ఒక వీడియో కూడా చేశాను. సో మీరు అక్కడ వీడియో ఉంటుంది, చూడొచ్చు. సో ముందుగా మనం తాళం ఆన్ చేసిన వెంటనే ఏం చేస్తారంటే 1, 2, 3 అంటే స్పాట్గా ఇప్పుడు మన డైనమో ఆన్ కాకముందు, అంటే ఇప్పుడు మనం తాళం పెట్టామంటే ఒకసారి ఆన్ చేయాలి. అండ్ ఒకసారి ఆన్ చేయడం వల్ల మన మ్యూజిక్ ప్లేయర్ కూడా ఆన్ అయింది ఇక్కడ. సో మీ కార్లో ఎలా ఉంటుందో మ్యూజిక్ ప్లేయర్ ఉన్నా లేకపోయినా సో మనకి ఇగ్నిషన్ అనేది ఆన్ అయిపోతుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాటరీ కావచ్చు, లేదంటే మనకి ఆయిల్ కావచ్చు, మన డోర్లు తెలుసున్నాయా లేదా అని కావచ్చు, హ్యాండ్ బ్రేక్ కావచ్చు. సో ఇలా కొన్ని సింబల్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత మనము క్లోజ్ అయిపోవాలి. లేదు ఇందులో ఏదైనా ఒక లైట్ ఉందంటే కూడా సో మీ కార్లో ప్రాబ్లం ఉన్నట్టే. సో అంతకంటే ముందు మనము ఇప్పుడు స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలంటే మనము బ్రేక్ పైన కాలు పెట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మనము హుస్సేన్ గారు ఇక్కడ చూసుకున్నట్లయితే తాళం ఆన్ చేస్తేనే ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని సింబల్స్ అనేవి ఉంటాయి. మనకి డోర్ కావచ్చు, లేదంటే లైట్ కావచ్చు, బ్యాటరీది కావచ్చు, హ్యాండ్ బ్రేక్ది కావచ్చు. సో దీంట్లో మనకి హ్యాండ్ బ్రేక్ లేకుండా ఉండాలంటే ఇప్పుడు మనం దీని గురించి అయితే మొత్తం ఈ సింబల్స్ గురించి నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు వీడియోస్ దీని గురించి నేను స్టెప్ బై స్టెప్ అయితే తీసి చూపిస్తాను. సో మీరు అంతకంటే ముందు మనకు హ్యాండ్ బ్రేక్ అనేది మనం క్లోజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం హ్యాండ్ బ్రేక్ మనకు సింబల్ రాకూడదు. కాబట్టి మనము స్టార్ట్ చేసే కంటే ముందు హ్యాండ్ బ్రేక్ అనేది కంపల్సరీ ఉండాలి. మనం కార్ స్టార్ట్ చేస్తున్నాము అంటే మనం హ్యాండ్ బ్రేక్ పక్కా వేసుకొని ఉండాలి. సో హ్యాండ్ బ్రేక్ ఎలా తీయాలనేది ఒక వీడియో ఉంది,
సో ఇదైతే హ్యాండ్ బ్రేక్ తీయాలంటే మనము ఇక్కడ బటన్ ఉంటుంది కదా, సో పైకి అలా గుంజినట్లు గుంజి ఇలా బటన్ ప్రెస్ చేసి సో డౌన్ చేసుకోవాలి. కార్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి మళ్ళీ మనం స్టార్ట్ చేసే ముందు హ్యాండ్ బ్రేక్ తీసేసి కార్ స్టార్ట్ అనేది చేయకూడదు. మనం హ్యాండ్ బ్రేక్ ఇలానే ఉంచి ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే మనం ఏం లేదు, ఇక్కడ కార్ న్యూట్రల్ చూడండి ఒకసారి, న్యూట్రల్ ఇది వచ్చేసి మనకు కార్ న్యూట్రల్లో ఉంది. సో ఫస్ట్ గేర్ వేసుకోవాలంటే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో ఒత్తి ప్రెస్ చేసి సో క్లచ్ను ఒత్తి బ్రేక్ పైన కాళ్ళు పెట్టి ఇంజిన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కార్ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ మీరు గేర్లోనే పెట్టి స్టార్ట్ చేశారంటే ఇది రాంగ్ అనమాట, ఇది తప్పు, చాలా తప్పు. ఇలా చేస్తారు చాలామంది. సో ఇలా చేయకండి. ఎప్పుడైనా కానీ డౌనర్లో ఉన్నప్పుడు కారు ముందుకు వెళ్ళిపోవచ్చు, హ్యాండ్ బ్రేక్ సరిగా లేకపోవచ్చు, ఒకసారి హ్యాండ్ బ్రేక్ సరిగా లేకపోయినా కూడా సో కార్ మనకి సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడైనా కానీ మన కార్ని స్టార్ట్ చేసే పద్ధతి ఏంటంటే మనం కార్ న్యూట్రల్లో ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, కార్లు గేర్లు ఎలా ఏంటి అనేది నేను వీడియో చేశాను, దాంట్లో కూడా చూడండి. సో ముందైతే మనము న్యూట్రల్లో పెట్టుకొని బ్రేక్ పైన కాలు పెట్టి హ్యాండ్ బ్రేక్ ఉందా లేదా అని చెక్ చేసుకొని సో మీరు ఇక్కడ ఒకవేళ కొన్ని కార్స్కి ఏమవుతుందంటే బ్రేక్ పైన కాలు పెట్టి కార్ స్టార్ట్ చేస్తే కార్ స్టార్ట్ కాదనమాట. ఈ మాన్యువల్ కార్ అయినా కానీ ఆటోమేటిక్ కార్కి ఏముంటుందంటే క్లచ్ ఉండదు కాబట్టి సో మనం బ్రేక్ పైన కాలు పెడితే స్టార్ట్ అవుతుంది. ఇది మాన్యువల్ కార్కి ఏముంటుందంటే క్లచ్ ప్రెస్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తేనే మనకు కార్ స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర ఏదైనా ఓల్డ్ కార్ ఉంటే కూడా సో దాన్ని క్లచ్ పైన కాలు పెట్టే మీరు స్టార్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనము స్టార్ట్ చేసినాము. ఓకే, ఇప్పుడు నేను మీకు సో మన హుసేన్, నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో సో హుసేన్ని నేను మీకు కార్లో కూర్చోబెట్టి ఎలా మూవ్ చేయాలి ఏంటి అనేది నేను బయట ఉండి సో మీకు కార్ అయితే నేర్పించబోతున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, జాగ్రత్తగా విని జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, అయితే మరెందుకు లేటు, సో మనం ముందుగా కార్ డ్రైవింగ్ అయితే నేర్చుకుందాము. రండి, నేనైతే హుసేన్ గారికి ఎలా చూపించాలో చూపిస్తాను. సో ముందైతే మనము కార్ డోర్ అనేది ఎలా ఓపెన్ చేయాలంటే తెలుసు కదా. సో కార్ డ్రైవర్ ఓపెన్ చేయడం అయితే అందరికి తెలుసు. సో ఇది వచ్చేసి మనకు చూడండి హుసేన్ గారు, ఎక్సిలేటరు, బ్రేకు, క్లచ్ ఎక్కడ ఉంది చెప్పండి. సో మీరైతే ముందుగా కార్లో కూర్చోండి. నాకైతే ఎక్సిలేటర్, ఇది బ్రేక్, ఇది క్లచ్, ఓకే, ఇది మాత్రం తెలుసు. ఇది స్టీరింగ్, ఇది గేర్స్. ఓకే, ఎన్ని గేర్లు ఉన్నాయి? 5 గేర్స్, ఒకటి రివర్స్. ఓకే, రైట్. హ్యాండ్ బ్రేక్, హ్యాండ్ బ్రేక్ ఓకే, ఎట్లా వేయాలా తీయాలని తెలుసా? తెలుసండి. చెప్పు, ఒకసారి తీయండి చూద్దాం. అట్లా తీసే రాదు కాబట్టి బ్రేక్ పైన కాలు పెట్టాలి బ్రో. బ్రేక్ పైన కాలు పెట్టి హ్యాండ్ బ్రేక్ అనేది ప్రెస్ చేసి తీయాలి. హ్యాండ్ బ్రేక్ డైరెక్ట్గా ఇట్లా తీయకూడదు. సో మీరు చేసే తప్పులే ఇలాంటివి. కాబట్టి మనము ముందుగా స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీకు చూపిస్తాను చూడండి. సో మనం కార్లో ఎక్కి కూర్చున్నాము అంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీ సీట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సీట్ అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి. అంటే మీకు సరిపోయిందా? మీకు కంఫర్ట్ ఉన్నారా లేదా? మీరు ఒకసారి స్టీరింగ్ పట్టుకుంటే కూడా అంటే మీరు సీటు ఇట్లా బ్యాక్ సైడ్ ఉండకుండా ఇట్లా ఫ్రంట్ కూడా ఉండకూడదు, అంత దగ్గర కూడా ఉండకూడదు అనమాట. అంటే మీకు మీ కంఫర్ట్ జోన్లో, అంటే మీ కాళ్ళు పొడుగున్నాయి కాబట్టి సో మీకు లెంత్ అంటే మీరు బ్రేక్ ప్రెస్ చేయండి ఒకసారి, క్లచ్ కానీ బ్రేక్ కానీ ప్రెస్ చేయండి అట్లా. ఒకసారి లెఫ్ట్ సైడ్లో క్లచ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయి. సో ఫ్రీ ఉందా? ఈజీగా ఉందా? ఫ్రీగా ఉంది. టైట్ కాలు ఏమన్నా టైట్ కావడం అట్లాంటివి ఏం లేవు కదా. సో ఇప్పుడైతే బ్రేక్ పైన కాలు పెట్టేసి క్లచ్ పైన కాలు తీసేసేయండి, బ్రేక్ పైన కాలు తీసేయండి. న్యూట్రల్ అక్కడ ఉంటుంది. సో ఇది ఇచ్చేసి మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకే, ఫస్ట్, సెకండ్. సో ఇప్పుడు ముందుగా చూసుకున్నట్లయితే ఇవి మనకి మన కార్లో ఇది వ్యాగనర్ కాబట్టి దీనికి వ్యాగనర్ అయినా ఏదైనా కానీ సో మీ కార్ గేర్లు ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని మీరు చెక్ చేసుకోవాలి. ముందైతే ఇది న్యూట్రల్లో ఉంది. సో ఇదైతే ఇప్పుడు ఫస్ట్ గేర్లో, ఇదైతే వచ్చి సెకండ్ గేర్లో, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ గేర్ అంటే ఇలా పైకి వేసుకోవాలి. ఫోర్త్ గేర్ అంటే ఏం లేదు, స్ట్రైట్గా ఫోర్త్. సో ఫిఫ్త్ గేర్లోకి రావాలంటే ఇది వచ్చేసి న్యూట్రల్, ఇక్కడ వచ్చేసి ఇలా లెఫ్ట్కి అంటే ఇలా మనము మన వైపు గుంజుకుని సో ఫిఫ్త్ గేర్లోకి వేసుకోవాలి లాస్ట్లో అనమాట. సో ఇదైతే రివర్స్ రావాలంటే సో మనం రన్నింగ్లో రివర్స్ వేయలేము కాబట్టి సో అది ఎక్కడైనా రివర్స్ గేర్ నుంచి నేను ఇంకో వీడియో తీస్తాను. సో ఇదైతే మెయిన్ అనమాట మనకు ఫోకస్. ఇది న్యూట్రల్. సో ఇలా ఫ్రీగా ఉంది అంటే న్యూట్రల్. ఇలా వెళ్ళి గేర్లో వేసారంటే గేర్లో ఉందని అర్థం, ఇలా సెకండ్లో వేసారంటే సెకండ్లో ఉందని అర్థం. అంటే ఇప్పుడు మధ్యలో ఉంది, ఫ్రీగా ఉందంటే ఇది న్యూట్రల్ అనమాట. అంటే ఇప్పుడు మీరు న్యూట్రల్ ఉందో లేదో చెక్ చేసుకో ఒకసారి. సో ఇప్పుడు న్యూట్రల్లో ఉంది కాబట్టి ఓకే, న్యూట్రల్ ఉందా? ఒకసారి గేర్ వేయండి. ఫస్ట్ గేర్ ఇట్లా వేస్తావు లెఫ్ట్ సైడ్, క్లచ్ ఒత్తి, క్లచ్ లోపలికి ఒత్తి ఫస్ట్ ఇంకోసారి గేర్ వేయండి. న్యూట్రల్ ఆ లాస్ట్లో వచ్చి ఫస్ట్ గేర్. ఓకే రైట్. ఓకే, సెకండ్ గేర్ అట్లా గుంజకూడదు. సెకండ్ గేర్ స్మూత్గా, అంటే గేర్లు కూడా స్మూత్గా వేయాలి. ఎట్లా అంటే ఇట్లా స్ట్రైట్గా గుంజకూడదు అనమాట. రన్నింగ్లో స్ట్రైట్ గుంజడానికి ఉండదు మనకి.
కాబట్టి మనం రన్నింగ్లో స్మూత్ గేర్లు వేయాలి. కాబట్టి ఫస్ట్ వేసిన తర్వాత మళ్ళీ క్లచ్ ఒత్తి సెకండ్కి రావాలన్నప్పుడు సింపుల్గా న్యూట్రల్ చేసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్కి ఒత్తి వేసుకోవాలి. న్యూట్రల్కి స్ట్రైట్గా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటేసారి 2 గేర్లు వేయకూడదు అనమాట. ఇలా గేర్లు ఇట్లా కాకుండా సో ఇలా పట్టుకోవాలి. గేర్ రాడ్ అనేది మనం కార్లో కూర్చుంటాం కాబట్టి సో మన గేర్ ఏ గేర్లో ఉన్నాము అనేది అర్థమవుతుంది. సో ఇలా పట్టుకుంటారు అందరూ, ఇలా పట్టుకోవడం చేస్తారు. కాకుండా ఇలాగ మనము గేర్లు అనేది పట్టుకున్నామంటే ఇలా మన గేర్ లివర్ని ఇలా పట్టుకుని ఇలా గేర్లు అనేది వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏ గేర్లో ఉన్నాము, ఏ గేర్లో వేస్తున్నాము అనేది మనకు అర్థమవుతుంది. సో మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి సో ఇప్పుడు గేర్ల గురించి అయితే మీకు అర్థమైపోయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్సిలేటరు, ఇది వచ్చేసి ఎక్సిలేటర్ అండ్ సెకండ్ వచ్చేసి బ్రేక్, థర్డ్ వచ్చి క్లచ్. ఇప్పుడు స్టార్టింగ్ మూమెంటే మనం నేర్చుకోబోతున్నాము. కాబట్టి ఇప్పుడు గేర్ న్యూట్రల్లో ఉంది. సో హ్యాండ్ బ్రేక్ వేసుకోండి ఒకసారి, అది ప్రెస్ చేసి పైకి అనాలి. ఓకే, హ్యాండ్ బ్రేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి సీట్ బెల్ట్ ఇక్కడ ఉంటుంది పైన, ఇలా తీసుకొని సీట్ బెల్ట్ ఇక్కడ ఉంది కదా, ఈ క్లాంప్ ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకొని ఇలా లోపలికి ప్రెస్ చేసుకోవాలి. ఓకే రైట్. ఇప్పుడు కార్లో కూర్చున్నావు, నువ్వు సీట్ కంఫర్ట్ ఉందా నీకు? సో నీ సీట్లో కంఫర్ట్ ఉన్నావా? నీ కంఫర్ట్ జోన్లోనే ఉన్నావు కదా. సో ఇదైతే స్టీరింగ్. ఇప్పుడు స్టీరింగ్ ఎలా పట్టుకోవాలో తెలుసా? ఒకసారి ఇట్లా పట్టుకున్నావు అంటే ఇప్పుడు స్టీరింగ్ ఊరిని పట్టుకున్నావు కానీ ఎందుకు పట్టుకున్నావు అని నీకు తెలియదు. కాబట్టి నేను చెప్తాను ఇప్పుడు బాగా జాగ్రత్తగా విను. ఇట్లా పట్టుకోవడం వల్ల లెఫ్ట్ అయినా వెళ్ళిపోవచ్చు కారు, రైట్ అయినా వెళ్ళిపోవచ్చు. కాబట్టి సో మనము ఇక్కడ స్టీరింగ్ పట్టుకోవాలి, ఇక్కడ ఈ చెయ్యి ఇక్కడ పట్టుకోవాలి. ఒకవేళ ఈ చెయ్యి కూడా ఇక్కడ కూడా పట్టుకోవచ్చు. సో ఇలా అయినా మనం పట్టుకున్నా కూడా సో ఒక ప్రొఫెషనల్గా మీరు కానొస్తారనమాట. అంటే ఇప్పుడు రైట్ హ్యాండ్లో రైట్ టైర్ మీ చేతిలో ఉందని అర్థం. ఇక్కడ చూడండి, రైట్ టైర్ మన చేతిలో ఉంది. అంటే ఇప్పుడు రైట్ టైర్ని ఇలా లెఫ్ట్ కట్ చేయాలనుకుంటే లెఫ్ట్ కట్ చేయొచ్చు, రైట్ కట్ చేయాలంటే రైట్ కట్ చేసుకోవచ్చు. అదే లెఫ్ట్ హ్యాండ్లో మనకి ఇంకో టైర్ ఉండాలి. అంటే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో లెఫ్ట్ టైర్ అంటే ఇప్పుడు 2 చేతులతోని. సో మీరు ఇక్కడ పైన పట్టుకున్నారు కాబట్టి 2 చేతుల్లో 2 టైర్స్ ఉన్నాయి. అంటే మీరు రైట్ కట్ చేసినప్పుడు మీకు టైర్ కట్ అవుతుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. అండ్ లెఫ్ట్ కట్ చేసినప్పుడు కూడా మీకు అర్థమవుతుంది, అంటే నేను లెఫ్ట్ టైర్ కట్ చేశాను కదా. ఓకే, అర్థమైంది కదా. సో స్టీరింగ్ అనేది మనం రన్నింగ్లో కూడా అక్కడ ఇక్కడ అనేది మనము తిప్పకూడదు. కాబట్టి జాగ్రత్తగా సో స్టీరింగ్ని ఇలా అలా ఊపకుండా, సో స్టీరింగ్ అనేది ఒక దారం అంతా ఎక్కువ లేకుండా స్మూత్గా ఇలా కట్ చేసుకోవాలి. ఒకసారి ఇలా స్మూత్గా అనేది కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ముందైతే ఇప్పుడు మనం కార్ స్టార్ట్ చేసుకుందాం. సో మీరైతే కార్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ మనకు కొన్ని సింబల్స్ ఉంటాయి. సో మనం చాలా ఆఫ్ చేసాము. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను. ఒకసారి ఇక్కడ మన మీటర్ ఉంది కదా, సో మీటర్లో మనకి కొన్ని సింబల్స్ అనేవి యాడ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం తాళం ఆన్ చేయంగానే, సో మనకి ఆన్ చేయంగానే మనకి ఇక్కడ ఇది వచ్చేసి పెట్రోల్, ఇక్కడ వచ్చేసి డోర్ తెరిసే ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ బ్రేక్లో ఉందని అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంజన్ సింబల్, ఇది వచ్చేసి బ్యాటరీ. సో ఇది కూడా వచ్చేసి మనకు రేడియేటర్ కావచ్చు. సో కొన్ని ఇవి వచ్చేసి ఇంజన్కి తగ్గట్టు కొన్ని ఇంజన్కి సంబంధించిన సింబల్స్ అనమాట. సో దీని గురించి కూడా మనము సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఈరోజు అయితే మనం డ్రైవింగ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఓన్లీ ఇది డ్రైవింగ్ అనమాట. సో ఇప్పుడు